ఖైరతాబాద్ జలమండల్ వద్ద బీఆర్ఎస్టీయూ అనుబంధ వాటర్స్ వర్కర్స్ ఉద్యోగుల సంఘం ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డులో జనరల్ ట్రాన్స్ఫర్స్ వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బోర్డు కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జనరల్ ట్రాన్స్ఫర్స్ వల్ల ఉద్యోగులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని యూనియన్ అధ్యక్షుడు రాంబాబు అన్నారు. ఎస్ఎస్బిలో జనరల్ ట్రాన్స్ఫర్లు మొదలుపెట్టారు. దీనివల్ల ఉద్యోగులందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ తరఫున ఎండీ గారిని కలిసి మాస్ మెమోరాండం ఇచ్చాం. ఈ జనరల్ ట్రాన్స్ఫర్లను నిలపాలని చెప్పేసి అడిగాం. ఎందుకు నిలపాలి అని అంటే, ఒకటి, కాలేజీలు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, ఈ టైంలో ఇల్లు మారలేరు. రెండు, ఈ రోజు వర్షాలు వస్తున్న సమయం, ఇప్పుడు వీళ్ళు డ్యూటీలు ఇట్లా రకంగా మార్చితే ట్రాన్స్ఫర్లు చేస్తే కూడా ప్రజలకు ఇబ్బంది అయింది. యూనియన్లతో ఎలాంటిది చర్చలు చేయకుండా ఈ జనరల్ ట్రాన్స్ఫర్లు పెడితే భయభ్రాంతులకు గురి చేసి కొంతమంది డబ్బు తీసుకొని వాళ్ళకి మంచి ప్లేసులు వేపిస్తామని చెప్పేసి అవినీతి కార్యక్రమాలు మొదలయ్యే ప్రమాదం కూడా ఉన్నది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రాన్స్ఫర్లని జరపొద్దు, ఈ ట్రాన్స్ఫర్లని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పేసి ఇలా మేము ఎండీ గారికి విజ్ఞప్తి చేసినాం. ఎండీ గారు కూడా సానుకూలంగా వివరించారు. నాకు చాలా రిప్రజెంటేషన్లు వస్తున్నాయి, అనేక మంది దీన్ని అడుగుతున్నారు, మీరు కూడా గట్టిగా అడుగుతున్నారు. మేము ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో ఫైనల్ గా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ఈ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ఎవరికి ఇబ్బంది కాకుండా ఎట్లా జరుగుద్ది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము కూడా దానికి సమాధానం చెప్పినాం. ఎవరైతే ఉత్తరాలు ఇస్తారో, ఎవరైతే జనరల్ ట్రాన్స్ఫర్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటారో వాళ్ళకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం.